నిరుపేద వృద్ధులను ఆదుకోవటమే మానవ హక్కుల మండలి లక్ష్యం. వీపూరి పరాంకుశం. సమాజంలో అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద వృద్ధులను ఆదుకోవటమే మానవ హక్కుల మండలి ముఖ్య ఉద్దేశమని జాతీయ మానవ హక్కుల మండలి వాలంటరీ ఆర్గనైజేషన్ జాతీయ కార్యదర్శి స్పెషల్ టీం సభ్యులు వీపూరి పరాంకుశం అన్నారు. జాతీయ మానవ హక్కుల మండలి నేషనల్ చైర్మన్, ఫౌండర్ డాక్టర్ పి సంపత్, నేషనల్ కమిటీ తెలంగాణ స్టేట్ చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వర్లు సూచనల మేరకు శనివారం శాలిగౌరవం మండల పరిధిలోని బాలిశెట్టిగూడెంలో పేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు మిర్యాల సత్తయ్య జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు మిర్యాల అశోక్, కోడలు ధనలక్ష్మిల ఆర్థిక సహాయంతో గ్రామానికి చెందిన 60 మంది పేద వృద్ధులకు దుప్పట్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వీపూరి పరాంకుశం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగం పేదవారికి సహాయం చేయాలని తాము ఇచ్చిన పిలుపునందుకొని మిర్యాల సత్తయ్య కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా తమ మండలి ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ డి సైదులు మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిరుపేద వృద్ధులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయమని అన్నారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన దాతలను, ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఇలాంటి సేవాగుణం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నిరుపేదలకు చేయూతను అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా గ్రామ సర్పంచ్ గుజలాల శేఖర్ బాబు, దాతలు మిర్యాల అశోక్, ధనలక్ష్మి దంపతులు, వార్డు సభ్యులు బట్ట యశోద, గంధమల్ల నగేష్, ఎన్హెచ్ఆర్సీ అభిమాన సభ్యులు తులా వెంకటేశ్వర్లు, బల్లెం నవనీత, బల్లెపల్లి సైదులు, వేముల యాదయ్య, సిరిపంగి రఘు, నాకెట్పల్లి పరమేష్ తో పాటు గ్రామ యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు వీపూరి పరాంకుశం, మాది ఎన్జీ కొత్తపల్లి. నేను ఆర్ఎంపీ చేస్తాను. ఇటు మా బావగారు, మా చెల్లె గారు. అయితే నేను గత కొన్ని 20 ఏళ్ళ నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఏదో మనకు తోచినది పేదవారికి కానీ, తల్లిదండ్రులు లేని పిల్లలకు కానీ అలాంటివి కూడా నా సొంతం పైసలే కాకుండా దాతల సాయంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల మండలి సోషల్ సంస్థ, వాలంటరీ ఆర్గనైజేషన్, ఇది స్వచ్ఛంద సంస్థ. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థలో పనిచేస్తూ, ఈ యొక్క సంస్థ ఏందనంటే హక్కులకు పరిరక్షణ, హక్కులకు ఏదైనా నష్టం జరుగుతూ పరిరక్షణ పోరాటం అనే ఈ యొక్క నేను నేర్చుకున్నది ఎన్హెచ్ఆర్స్ బ్యానర్. అది స్వచ్ఛంద సేవ సంస్థ. ఆ సంస్థలో నేను పనిచేస్తున్నా. అదేవిధంగా మేము పిలవగానే కొన్ని కార్యక్రమాలకు కూడా మన మండలి ఎస్ఐ గారు 2-3 ప్రోగ్రాంలకు వచ్చారు. వారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా వచ్చి వారు ఎన్నో పనులున్నా కూడా పిలవంగానే వచ్చి కూడా కార్యక్రమం వారికి కూడా మా సంఘం తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమము మా చెల్లె బావగారు దాతల సాయంతో ఏదైనా ప్రోగ్రాం చేస్తాం ఇవ్వండి అని మా బావ అని అంటే, సరే ఒక 20,000 రూపాయలు ఇస్తే, నేను మా ఊర్లోనో ఎక్కడో పెద్ద ఉంటే లేదు మనం బాలిశెట్టిగూడెం పెడితే బాగుంటుంది అని అంటే ఆ ఉద్దేశంతో ఈడ పెట్టడం జరిగింది. దయచేసి ఇది ఏందని అంటే భర్త చనిపోయిన వృద్ధులే కానీ వయసు మీద ఉన్న మహిళలు. రెండోది ఏందనంటే మొగోళ్ళ దాంట్లో భార్య లేని వారు, వృద్ధులు, వారికి అనేది కేటాయించి కూడా మేము ఎందుకనంటే ఫస్ట్ వీళ్ళకి ప్రిఫరెన్స్, తర్వాత పేదవాళ్ళకు ఇంకో 2సారి 3సారి ఇద్దామనే ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా కూడా వాళ్ళ లిస్టు ప్రకారంగా మేము పిలుస్తాము. దయచేసి తీసుకోవాలని కోరుచున్నాము. ఈ సేవ మానవ సేవ అనేది ఆలోచనతో మనం చేసుకుంటూ పోతున్నాను. గత 20 ఏళ్ళ నుంచి చేసుకుంటూ పోతున్నాను. ఏదన్నా మనం ఏందనంటే ఏదో పుణ్యం ఉండాలి, ఏదో ఉండాలి, మన పిల్లలు మన కుటుంబమే కాదు అందరు బాగుపడి ఉండాలి ఉద్దేశంతో నేను మొదటి నుంచి కూడా తెలుసు. ఇక్కడ మన శేఖర్ బాబు సర్పంచ్ గారు కూడా వీళ్ళు కూడా సోషల్గా ఎన్నోసార్లు అట్లనే చేసుకున్నారు. అదేవిధంగా కూడా నేను చేసుకున్నాను.